హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటున్న అల్లు అర్జున్. ఇది చాలా వెరైటీ సినిమా, ఏమాత్రం బోర్ కొట్టదంటున్న విశ్వక్సేన్. వినూత్నమైన థ్రిల్లర్గా ఆది కొత్త చిత్రం. రోటీ కపడ రొమాన్స్, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఆల్ఫా అవకాశంతో ఎగిరి గంతేశానంటున్న శార్వరి బాగ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటున్న అల్లు అర్జున్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటున్నారు పుష్పరాజ్. మరి ఈసారి బాక్స్ ఆఫీస్ ముందు తను చేసే దండయాత్ర ఎలా ఉండనుందో తెలియాలంటే పుష్ప 2 ది రూల్ చూడాల్సిందే. అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలీల ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. ఈ సినిమా వచ్చే నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ వేడుకకు బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా కథానాయకుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇక నుంచి పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఈ చిత్రాన్ని 3 ఏళ్లుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, అందరికీ నచ్చడానికి కారణం ప్రేక్షకుల ప్రేమేనని ఆయన అన్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, దీంట్లో పుష్పరాజ్గా బన్నీ కనిపించిన తీరు, ఆ పాత్ర తాలూకు యాటిట్యూడ్, స్వాగ్, డైలాగ్స్, ఎలివేషన్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. జాతర ఎపిసోడ్, సముద్ర నేపథ్యంలో వచ్చే బోట్స్ యాక్షన్ సీక్వెన్స్, పోర్ట్ ఫైటు తెరపై కనుల విందు పంచనున్నట్లు అర్థమవుతోంది. ఓ సీన్లో పుష్ప తన సిగ్నేచర్ స్టైల్ తగ్గేదేలే అని శ్రీవల్లి కాలితో చేసి చూపించడం రొమాంటిక్గా అనిపించింది. నాకు రావాల్సింది పైసా అయినా అర్ధన అయినా, అది 7 కొండల పైనున్న 7 సముద్రాల అవతల ఉన్నా వెళ్ళి తెచ్చుకోవడమే పుష్పగాడికి అలవాటు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్లో వినిపించిన శక్తివంతమైన సంభాషణలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రష్మిక, నవీన్ ఎన్నేని, వై రవిశంకర్, అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా వెరైటీ సినిమా, ఏమాత్రం బోర్ కొట్టదంటున్న విశ్వక్సేన్ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ. రామ్ తాళ్ళూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులు. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి వరంగల్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. దీనికి వరంగల్ ఎంపీ కడియం కావ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ, నాకింత మంచి జీవితాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేమంతా ప్రాణం పెట్టి ఈ చిత్రం తీశాం. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే చాలా వెరైటీగా ఉంటుంది. 5 నిమిషాలు కూడా ఎక్కడా బోరు కొట్టదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజేందర్ రెడ్డి, మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్, రజనీ తాళ్ళూరి, రామ్ తాళ్ళూరి, రఘు తదితరులు పాల్గొన్నారు. వినూత్నమైన థ్రిల్లర్గా ఆది కొత్త చిత్రం. ఎస్ఐ యుగంధర్గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ఆది సాయి కుమార్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్వంత్ తెరకెక్కిస్తున్నారు. ప్రదీప్ జూలూరు నిర్మాత, మేఘలేఖ కథానాయిక. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా సాయి కుమార్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. సాయి కుమార్ మాట్లాడుతూ, రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ఈటీవీ విన్ వాళ్లతో కలిసి ఈ సినిమాతో చేతులు కలపడం ఆనందంగా ఉంది.
వాళ్ళు ఈ కథను ఒప్పుకోవడమే మా తొలి విజయం అన్నారు. ఇదొక వినూత్నమైన థ్రిల్లర్ అని చెప్పారు దర్శకుడు యశ్వంత్. రోటీ కపడా రొమాన్స్ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రోటీ కపడా రొమాన్స్. ఇది అందరినీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది అన్నారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్ తెరకెక్కించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జన్ నిర్మించారు. సోను ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కథానాయకులు. ఈ సినిమా ఈ నెల 22న రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. హీరో తేజస్ సజ్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్ఫా అవకాశంతో ఎగిరి గంతేశానంటున్న శార్వరి. చిత్ర పరిశ్రమలో ఒక మామూలు నటిగా కాదు, యాక్షన్ స్టార్గా ఉండాలనుకుంటున్నానంటోంది బాలీవుడ్ కథానాయిక శార్వరి వాఘ్. ప్రస్తుతం ఈమె అలియా భట్తో కలిసి ఆల్ఫా సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శార్వరి మాట్లాడుతూ, అన్నిటికంటే యాక్షన్ జానర్నే ఎక్కువ ఇష్టపడతా, అందుకే నాకు ఆల్ఫాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేశా. యాక్షన్ చిత్రాల్లో భారీ సన్నివేశాలు చేయాలనే నా కోరికను ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.